రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుందని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆలూరు పాణ్యం నియోజకవర్గాల ఇన్ఛార్జీలైన సుజాతమ్మ గౌరచరితలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం కక్ష సాధింపు చర్య అన్నారు. గతంలో చంద్రబాబు కూడా జగన్పై ఇలాగే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉండింటే జగన్ జైలు నుండి బయటికి వచ్చేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా తమ నేత చంద్రబాబుపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు ఎత్తివేయకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని దాన్ని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చాలా దారుణం. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ లేదు ఇన్సైడ్ ట్రేడింగ్, ఇక్కడ జరగలేదు. హైకోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చింది. అయినా 2015లోనే ఇది జరిగింది. అయితే ఈ ప్రభుత్వ కక్షపూరితంగా మేము ఒకటే, ముఖ్యమంత్రి గారు దయచేసి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మీకు ప్రజలు ఇచ్చారో మీరే తెచ్చుకున్నారో ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 50% తక్కువ పోల్ అయిపోయినటువంటి రాష్ట్రంలో మీకు సంబంధించినటువంటి వాలంటీర్లు ప్రతి ఇంటికి పోయారు, ఇంటింటికి ప్రచారం చేశారు. నవరత్నాలు అన్నీ క్యాన్సిల్ అవుతాయి, మీరు ఓటు వేయకుంటే నవరత్నాలు క్యాన్సిల్ అవుతాయి, ఓటు మీ వైఎస్ఆర్ పార్టీకి వేయాలి. అయితే మళ్ళీ 2,000 రూపాయలు డబ్బులు తీసుకోండి. డబ్బులు బెదిరింపులు, మళ్ళా పోలీసు వాళ్ళు అధికారులు అందరూ బెదిరింపులు. ఎక్కడైనా సరే పొరపాటుగా మీ దగ్గర విత్డ్రా చేసుకోకపోతే మీ కథ తెలుస్తాం, మీకు రౌడీ షీట్ తెలుస్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి అధికారులు ఒకరి మీద ఒకరు ఎమ్మడిపడి మంత్రులు జోక్యం తీసుకొని ఇటువంటి బెదిరింపులు ఎన్నికలు జరగడం చాలా దారుణం. మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా చిన్న గలాట కూడా చేయకుంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన వాళ్ళు వైకాపా వాళ్ళే గలాట చేస్తే రివర్స్ కేసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే గలాట చేశారని చెప్పి మా వాళ్ళ పైన అరెస్ట్ చేయడము, అరెస్ట్ కూడా జరిగినాయి. నేను 9 మంది వార్డులో కూడా వార్డులో ఉన్నటువంటి క్యాండిడేట్ తీసుకుపోయి లోపల పెట్టారు. ఇమ్మీడియట్ గా వాళ్ళు పోలీసులు ఫోన్ చేసిన తర్వాత చూపించడం జరిగింది. మేము ఒకటే చెప్పేది, ఇట్లా ఎన్నికలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశంలోనే మొగోడైనను ఎంతో పెద్ద మెజార్టీ వచ్చింది, ఇవాళ అంటున్నారు, టీవీలో చూపిస్తున్నారు, పెద్ద మెజార్టీ వచ్చింది. చరిత్ర ఎక్కడ జరగలేదు, ఇంత మోసం, దగ మోసం ఎన్నికలు ఇంతవరకు చరిత్ర భారతదేశ చరిత్రలో జరగలేదు, ప్రపంచంలో జరగలేదు. నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ అంటున్నాడు, మా రాజకీయ చరిత్రలో ఇటువంటి దారుణమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. అసలు ఎన్నికలంటే ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరగాల. మీరు ఎక్కడన్నా ఎన్నికలు జరిపించారా? ఎన్నికలు జరిగినాయా? మేము అడుగుతున్నాం. ఇదే పాండ్యంలో 2 వార్డులలో ఏకగ్రీవంగా తెచ్చారు. ఎట్లా తెస్తారు ఏకగ్రీవంగా అడుగుతున్నా. దౌర్జన్యం, బలము, డబ్బు, హోదా, పలుకుబడి ఉపయోగించి మీరు ఎలా ఏకగ్రీవంగా తెస్తారా? ఓన్లీ పబ్లిక్ అడగండి. ఏకగ్రీవంగా ఎక్కడ ఏ పబ్లిక్ ఇవ్వలేదు. పబ్లిక్ చెప్పారు ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. 50% ఇవాళ పోలు కాలేదు ఎక్కడ. అందుకనే ఓటర్స్ ఎప్పుడు కూడా డబ్బు ఎవరికి ముఖ్యందో వాడు మాత్రమే ఓటర్లు వచ్చారు. ఎక్కడ ఉన్నటువంటి క్లాస్ పీపుల్ ఎక్కడ ఉన్నారో, మధ్య రకంగా ఉన్నారో ఎవరు కూడా ఓటింగ్ రాలేదు. ఓటుకు వచ్చింటే ఈ గెలుపు వైఎస్ఆర్ పార్టీ కాదు. ఎందుకంటే ప్రజలు అధికారులు కన్ఫ్యూజ్ చేశారు. ఒకసారి సెల్ ఫోన్ తీసుకోకపోతే ఉదయం 7 గంటలకు ఈ సెల్ ఫోన్ తేకూడదు, సెల్ ఫోన్ బయట పెట్టండి అన్నారు. వాడు 7,000 8,000 సెల్ ఫోన్ అవుతుంది, ఈయన ఓటేసే 8,000 నాకు ఫోన్ పోతుంది ఎందుకు అని చెప్పేసి చాలా మంది రిటర్న్ పోయారు. వెంటనే అధికారులు ఏం చేశారు, కొంతమంది నాయకులు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషనర్ సెల్ ఫోన్ తీసుకుపోవచ్చు, స్విచ్ ఆఫ్ చేసుకోపోండి. ఇంత కన్ఫ్యూజ్ చేసి ఓటర్లు భయభ్రాంతులు చేసి రానియకుండా ఓటర్లను ఇవాళ తప్పు పట్టించిన సంగతి ఇవాళ తెలుసు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ మీసం దూతున్నారు. ఏందో నేను ఒకటి అడుగుతున్నా, నిజమైన స్వచ్ఛ ఎన్నికలు నిజంగా జరిగినవా? నిజంగా మీరు చేశారా అడుగుతున్నా. ఇంత గెలిచారు, గెలిచి సంతోషాలు ఉన్నారు.
ఎగబాడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే వాళ్ళు 2 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు ఇన్సైడ్ ట్రేడింగ్ చెప్పినారని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చాక అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు పైన పసిపట్టారు, కచ్చ సాధింపు చేస్తున్నారు. సభా వేదిక ఏ రోజు పగలగొట్టారో ఆ రోజు నుంచి ఏదో ఒకటి చంద్రబాబుని ఇరికేయాలా, ఏదో ఒకటి జైలు పంపాలా. జగన్మోహన్ రెడ్డి ఒకటే, మీరు నువ్వు జైలుకి పోయిందని చెప్పేసి మా నాయకుడు జైలు వేయాలని చూస్తున్నావా? 16 నెలలు జైల్లో కూర్చున్నావు. 43,000 రూపాయలు నీ మీద ఈడీ అటాచ్మెంట్ ఉన్నాయి. ఇది అబద్ధమా? ఇవాళ బెయిల్ పైన ఉన్నావు నువ్వు, ఎవన్ ఎటు విజయసాయి రెడ్డి. మీరు ఇలా చంద్రబాబు నాయుడు అంటారా? మీ తండ్రి గారు ఎన్నో కేసులు పెట్టారు, ఒక్క కేసు ప్రూఫ్ కాలేదు, అన్ని కొట్టేశారు. మేము అడుగుతున్నాం, హైకోర్టు సంచలన తీర్పిచ్చింది, ఎక్కడ జరగలేదు, క్లీన్ చిట్టా అని. ఇవాళ క్లీన్ చిట్టా చంద్రబాబు పైన నువ్వు ఎందుకు ఇవాళ కేసులు పెట్టేసి ఎస్టీ కేసు. ఇంకొకటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు? ఎస్సీలు పెట్టాల కేసు. నువ్వు ఎస్సీవా? ఏ రోజున కులం మార్చావా? మత మార్పిడి జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, కానీ నువ్వేమన్నా కులం మారావా? చెప్పు, ఏ కులం మారావు? సిగ్గు లేదని నీకు అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు పైన ఎస్సీలు పెట్టాల కేసులు. ఇవాళ ఎస్సీలు పెట్టకుండా నీవెందుకు జాలి ఇరుక్కున్నావు? నీవే ఇవాళ ఖచ్చితంగా ఈ కేసు నిలబడదు, 100% ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేవు. ఒక్క కేసు ప్రూఫ్ కాదు. ఎందుకు? నీలాంటి తప్పుడు విధానాలకు చంద్రబాబు నాయుడు పోడు, అవినీతి పరుడు కాదు. ఇలా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఎప్పుడు మారావు నాయన ఎస్సీగా చెప్పు? ఏ కులం మారావు? మత మార్పులు జరుగుతున్నాయి, కానీ నువ్వు ఎప్పుడు కులం మారావు చెప్పు నాయన దయచేసి. ఎస్సీలు పెట్టకుండా ఒక రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కేసు వేయించినారంటే ఈ ప్రభుత్వం కచ్చ సాధింపుగా పోతా ఉంది చంద్రబాబు నాయుడు పైన. చేసి ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, ఇవాళ ఆంధ్ర ప్రజలు కాదు, భారతదేశ అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇటువంటి దుష్ట పరివన, ఇటువంటి రాక్షసుడు వచ్చాడు ఆంధ్రప్రదేశానికి అని ఇవాళ భయపడి చేస్తున్నారు అందరూ. అది ప్రతి ఒక్కరు కూడా కాదు, అలాంటి కాదు. ఇది వాడ రామచంద్ర పుట్టిన కుండు. ఇది కూడా ప్రోద్బలంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మత మార్పులు చేస్తున్నాడు. ఆడ రామకృష్ణారెడ్డిని కూడా నాయన మత మార్పులు చేస్తున్న కులం మారుతో మారి నీవు ఎస్సీగా అనుకో, నువ్వే కేసు వేయని చెప్పేసి బలవంతంగా ఇచ్చినట్టుంది. దయచేసి ఇలా కొట్టడుకున్నారు ముఖ్యమంత్రి గారు, ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు. హైదరాబాద్ పంపించావు, షేడ్లు పంపించావు, ఏం చేస్తావు? ఏం కూని చేశాడా చంద్రబాబు? ఎక్కడన్నా జరిగింది అవినీతి చెప్పమని చెప్పండి. అందుకని ఇవాళ అడుగుతున్నారు, నువ్వు ఎక్కడైతే విజయవాడ, గుంటూరు కానీ వైజాగ్ కానీ నిజంగా ఓట్లు వేసి గెలిపించుకున్నారని మీకు అడుగుతున్నారు. భయప్రాంతం చేశారు. ఎక్కడ పడితే అక్కడ కుట్రడం జరిగింది. ఎక్కడ పడితే 5,000, 3,000, 4,000 రూపాయల డబ్బులు ఇచ్చారు. ప్రతి వాలంటీర్లు వాడ వేరు ఇంటింటికి పోయారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు. ఇంకా ఎవరైనా తిరుగుతాడు? నేను చేసిన తప్పదే, చంద్రబాబు నాయుడు చేసిన తప్పదే. అదే ఏదైనా నేను చేసింటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండేటోడు? 3,000 కిలోమీటర్లు తిరుగుతుంటా నీకు దమ్ముందా? అదే మా నాయకుడు చేసింటే ఎక్కడో ఉంటుంటే నువ్వు నాశనం అయిపోతుంటివి. మా నాయకుడు చేయక తప్పు చేశాడు. ఈరోజు బుద్ధి తెచ్చుకుంటున్నావు, మాకు కూడా బుద్ధి వచ్చింది కదా. ఇటువంటి తెలివి లేని కొని చేసినందుకు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. నీతి నిజాయితీ చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ నీతి తప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇరికేయాలి, తెలుగుదేశం పార్టీని లూటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ నీ ఇష్టం వచ్చేట పోతున్నావే. అధికారం ఉందని శాశ్వతంగా అధికారం. నీలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు పోయినారు, నీవు కాదు. దయచేసి మానుకో, కక్ష సాధి కాదు. అదే విధంగా భూములు అంటున్నావు, ఇడుపుల బాయలు 600 ఎకరాలు మీరు కబ్జా చేశారా లేదా? మీరే అన్నారు 600 ఎకరాలు కాదు 300 ఎకరాలు అని చెప్పేసి. సిగ్గులేదు మీకు ఆ మాట? నీకే మీ నాయన చేశాడు. మరి ముఖ్యమంత్రి చెప్పాడు ఆ రోజు, మేము 600 కాదు 300 చేసామని. అంటే మీరు తప్ప? చంద్రబాబు నాయుడు ఎక్కడ చేసి చూపించండి. అనవసరంగా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తొద్దండి. చంద్రబాబు నాయుడు తప్పు చేసి తిరిగేయండి ఎవరైనా సరే. మేము ఎప్పుడో చెప్పాం, తెలుగుదేశం పార్టీలు ఏ నాయుడు మనకు చేయడు. ఇసుక దందా చేసేది మీరే, ఏదైనా చేసేది మీరే, హాస్పిటల్ ఆడించేది మీరే, మందు సీసాలు అమ్మేది మీరే. ఇలా అన్ని మా మీద దొరుకుతారేమే? మీ ఇళ్ళలో దాడి చేయమని చెప్పండి. ప్రతి ఇంట్లో దొరుకుతాయి ఇలా డబ్బులు, ఇసుక డబ్బులు, కట్టలు దొరుకుతాయి ఇసుక డబ్బులు. ఇది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలా, లేకపోతే మాత్రం ఇంకా ప్రజలు మాత్రం క్షమించరు. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు డబ్బులు ఎక్కుతారు రాష్ట్రానికి. ఈ ఓటర్ల మీద చూపించే ఇంట్రెస్ట్ రాష్ట్రం మీద పెట్టి రాష్ట్రం ఏ విధంగా
ముందుకెళ్ళాలా, ఏ విధంగా మనం తీసుకొచ్చి అంటే అందరి ఊర్లో ఉండే సౌకర్యాలు చేయాలని చెప్పి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇదంతా నిష్పక్షపాతమైన కక్ష సాధింపు కోసమే ఇది చేస్తా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు అనేది మాత్రం ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. ఈ రోజు మేము ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి అమ్మ ఏమి ఇంత అన్యాయమా ఇంత ఇదే అని చెప్పి అడుగుతా ఉంటే నిజంగా మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏ విధంగా ఉన్నారో కానీ మాకైతే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. వాళ్ళు వచ్చి అసలు మీ వాళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పులు మీరు ఎందుకు బయట చెప్పుకోవటం లేదు అని అడుగుతా ఉన్నారు. నిజంగా కూడా ఈ రోజుకైనా ఇంకా ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. మేము ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఏ విధంగా ముందుకు వచ్చినారు. మొన్న ఎలక్షన్లో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లోనూ ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి మీరు లోపల పెట్టింది. సరే దాన్ని కూడా మేము ఒప్పుకుంటుంది. మళ్ళీ అయినాక మా వాళ్ళ మీద మీరు బయటకు రాకుండా చేసి దాన్ని కూడా ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ చేయలేదు. ఎక్కడ అసైన్ భూములు వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారు? ధర ఎక్కువ వచ్చింది అందుకని వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ ఇష్టంతోనే కదా ఈరోజు ప్రభుత్వం మళ్ళీ వాపసు తీసుకోండి. వాళ్ళకి ఏమైనా ఊరికే ఇచ్చినారా పొలాలు? వాళ్ళు ఊరికే అంటే అసైన్ భూములు అని చెప్పి వాళ్ళు ఊరికే ఇచ్చినారా? లేదు కదా, వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని కదా ఇచ్చినది. ఎందుకు ఇది ఇంత దూరం ఆలోచించే బదులు అసలు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు రెండేళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వాళ్ళు ఒకటే మాకు రాజధాని ఇది కావాలా అని చెప్పి అడుగుతా ఉన్నారు విజయవాడ. కానీ మీరు దానికి ఏమన్నా స్పందిస్తున్నారా? ఇటువంటి దానికి స్పందించుకుంటూ ఇటువంటి దానిలో అన్నింటిని కూడా ముందుకు చేస్తున్నారే కానీ ఇది అన్యాయం అనేది ప్రజలకు అందరికీ తెలుసు. దయచేసి ఇంకా ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోండి. ఏదైనా అయిందంటే కూడా మేమందరం కూడా సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర నుంచి సొంతంగా తీసుకున్న భూములు అయితే కాదు, వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు ఇచ్చినారు. ఈ రోజు మీరు పోయి వాళ్ళని అడగండి, ఎస్సీలని ఎస్టీలని వాళ్ళు లేదు అంటే మేము కూడా దాన్ని తలొగ్గుతాం. కానీ వాళ్ళు ఇచ్చినట్లు వాళ్ళే ఒప్పుకొని వాళ్ళే ఇది చేస్తూ ఉంటే మళ్ళీ మీరు మధ్యలో ఎవరో వచ్చి రాసిచ్చి మీకు ఇది చేస్తూ ఉంటే దానికి ఎవరేం బాధ్యులు అవుతాము? అసలు చంద్రబాబు గారికి ఏమన్నా సంబంధం ఉందా? దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకటే నేను అడుగుతా ఉన్నా. ఎన్ని తప్పులు చేసలేరు మీరు పోయి జైల్లో కూర్చొని వస్తే అన్ని చేస్తుంది. కానీ నేను ఏనాడు కూడా జైలు కూడా పోలేదు. మరి ఎందుకు మీరు ఇట్లా అసలు అంటే మీ తప్పులు మున్సిపాలిటీ తప్పులు ఇట్లా ఉన్నాయని చెప్పడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు ఇది చేస్తున్నారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంతే తప్పించి ఇంకా వేరే విషయం అయితే ఏది లేదు. దయచేసి ఇంకా ఇప్పటికైనా మానుకొని రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో దాని గురించి ఆలోచిస్తాం కానీ కక్ష సాధింపులు వద్దు అని చెప్పి మాత్రం మీ మీడియా ద్వారా నేను వాళ్ళకి ఈటం చేస్తాను. మా అధినేత మాజీ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుపై సిఐడి వారి నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో అమరావతి కోసం భూములు కొనుగోలు చేసి 2015 సంవత్సరంలో భూములు కొనుగోలు చేశారు. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు నోటీసులు ఇవ్వడం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా గతంలోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 20 నెలలు అవుతా ఉంది. ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడుపై ఎలా ఇరికించాలి, ఏమన్నా అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా అని వీళ్ళు కమిటీలు వేస్తారు, సబ్ కమిటీలు వేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తారు. ఏ తప్పు దొరికినా కానీ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతోనే మీరు పనిచేస్తున్నారు. ఎక్కడ ఒక్కటి కూడా దొరకలేదు. అంతేకాకుండా హైకోర్టు కూడా ముందే చీవాట్లు పెట్టడం జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడా జరగలేదని చెప్పి. అయినా మళ్ళీ ఇప్పుడు మీరు దీనిపైన పడడం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చంద్రబాబు నాయుడికి జైలు పంపించాలా అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులనైతేనేమి కార్యకర్తలనైతేనేమో ఎన్నో కేసులు బనాయించి చంపడాలు దుర్మార్గంగా ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనిపైన ఈరోజు అనవసరంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అతని పైన ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తారు. అంటే అతను ఏమన్నా భూములు అక్కడ కొనుగోలు చేశాడా, అమ్మాడా తను ఏమన్నా రాజధాని కోసము? ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. అటువంటి ఆయనను తీసుకొచ్చి ఈరోజు ఎవరో దళితులు వచ్చి ఫిర్యాదు చేసినారంటే ఆ ఫిర్యాదు పైన ఈయన ఈరోజు కేసు నమోదు చేయడం, ఇది ఎంతవరకు సమంజసము? అసలు రాష్ట్రం ఎటుపోతా ఉంది ఏమి ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను
హింసించడమే ఈ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. ఇది కక్ష సాధింపు చర్య అని మేము ముమ్మాటికి చెప్తా ఉన్నాం. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం ఏమీ చేసుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి అవుతా ఉంది. ఏం చేశారు? ఒక్క అభివృద్ధి పైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారా? ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము మేము 25 మంది ఎంపీలను ఇస్తే అని చెప్పారు. 22 మంది ఎంపీలను ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఏం చేశారు? స్పెషల్ స్టేటస్ అని ఈరోజు స్పెషల్ స్టేటస్ తో మన రాష్ట్రానికి రాలేదు కానీ మందు మాత్రం వచ్చింది స్పెషల్ స్టేటస్ పేరుతో. ప్రతి ఒక్కటి మేము వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఒక్క పైసా నిధులు తీసుకొచ్చారా? ఎంతసేపు ఉన్నా మీకు తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, వాళ్ళని అందరినీ కేసులను పెట్టి లోపలికి పంపించాలన్న ఉద్దేశంతోనే మీరు పనిచేస్తా ఉన్నారు. మొన్న మీకు కూడా ఎలక్షన్లు జరిగాయి, దానిలో కూడా అన్ని అక్రమాలే, అన్ని డబ్బుతో అధికార దుర్వినియోగంతో పోలీసులు, అధికారులు, వాలంటీర్స్ అందరినీ వాడుకొని మీరు గెలిచామని చెప్పుకుంటున్నారు. ఒక్కటి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా జరగడం లేదు, అప్రజాస్వామికం ఎక్కువైపోయింది. అంతేకాకుండా మీరు ఇన్ని రోజులు 20 నెలల నుంచి కేసులు పెట్టాలని చూస్తున్నారు, ఎక్కడ ఏమీ దొరకలేదు. ఇప్పుడు కూడా రేపొద్దున కడిగిన ముత్యంలాగా మా అధినేత బయటికి వస్తారు. ఏమీ లేదు, నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇదేం కాదు ఎక్కడ. అందుకే మీకు ఒక్కటే తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపుతోనే పనిచేస్తా ఉంది. ఇప్పటికైనా మానుకోండి. రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తా ఉన్నారు. మేమంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులమంతా ఒక్కటే. ఎక్కడ ఎవరికి ఏం జరిగినా అందరము మేము ఒకే తాటిపై నిలబడి ఎంత దానికైనా సిద్ధంగా ఉన్నాం. ఏ దానికైనా మొత్తం పోయి మా సమస్యను పరిష్కరించుకుంటాం. కాబట్టి మీకు రాబోయే కాలం కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరేం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూర్చోలేదు, అందరూ బాగా పనిచేస్తా ఉన్నారు. రేపు ఎవరికి ఏం జరిగినా కానీ ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తూనే ఉన్నారు ఏం జరిగేది. ఎంత అరాచక పాలన అంటే అంత అరాచక పాలన చేస్తూ ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళైతే, జనాలైతే ప్రతి ఒక్కరికి తెలియని ఏం లేదు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దౌర్జన్యకాండ అసలు వాలంటీర్స్ని పెట్టేసి ప్రతి ఒక్కరిని భయపించడం, ఇంటింటికి తిప్పి భయపించి పింఛన్లు తీసేస్తాము, రేషన్ తీసేస్తాము, అమ్మ ఒడి తీసేస్తాము, ఇలా భయపించి ఓట్లు వేయించుకోవడంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు. మా 2 వార్డులలో కలిసి ఒక ఎమ్మెల్యే గారు 4 సార్లు ప్రచారానికి తిరిగాడు. కుటుంబ సమేతంగా తిరిగినాడు. ఫ్యామిలీ భార్య, కూతురు, కొడుకు. ఇంత కక్ష ఎందుకొని ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి పైన ఇంత కక్ష సాధింపు చేస్తూ వాళ్ళ ఎక్కడైతే గెలుస్తారో కార్పొరేటర్లు ఆ ఏరియాలో కక్ష పట్టి మరీ తిరిగి వాళ్ళని సాధించుకోవడము, ప్రజలను భయప్రాంతులకు గురి చేసి వాళ్ళు ఓట్లు వేయించుకొని గెలిచినామని చెప్పుకుంటున్నారు. ఆ గెలుపు ఎప్పటికీ వాళ్ళది గెలుపు కాదని అందరికీ తెలుసు. మేము ఖచ్చితంగా గెలిచాము, అది మాకు తెలుసు. మాకే కాదు అందరికీ తెలుసు, ప్రజలు కానీ చెప్తూ ఉన్నారు అదే.